ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. కీర్తనలు 20 అధ్యాయము 4 వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం అనేక కోరికలను కలిగి ఉంటాం, ఆలోచనలు కలిగి ఉంటాం. అవి సఫలపరచాలని, అవి జరగాలని ఎంతో ఆశ కలిగి ఉంటూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో నా కోరిక అయ్యిద్దా, నా ఆలోచన నెరవేర్చిద్దా, నేను అనుకున్నవి జరుగుతాయా లేవా అనేటువంటి ఆలోచనలో మనము బలహీనపరచబడుతూ తడబడుతూ మనలో మనం నలిగిపోతూ ఉంటాం. కీర్తన గ్రంథం చెబుతున్నటువంటి ప్రకారంగా దేవుడు మనను ఉద్ధరిస్తాడని, ఉత్తరమిస్తాడని, ఆదుకుంటాడని, సహాయం చేస్తాడని, మన స్థితిని అంగీకరిస్తాడని, మనం జ్ఞాపకం చేసుకునే దేవుడని, దైవ చిత్తానుసారమైనటువంటి ప్రతి కోరిక కూడా, ప్రతి ఆలోచనని ఆయన నెరవేర్చి సఫలపరుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ చిత్తానుసారమైన మన కోరికలు, ఆలోచనలు ఖచ్చితంగా దేవుడు సఫలపరుస్తాడు. ఒకవేళ మన జీవితంలో మనకు కలిగిన ఆలోచనలు బట్టి దేవుడు నెరవేరుస్తాడా లేదా అంటే, అది దైవ చిత్తానుసారం అయితే మనల్ని ఖచ్చితంగా మన కోరికను నెరవేర్చి, మన ఆలోచన నెరవేర్చి సఫలపరుస్తాడు. కాబట్టి మనం దేవుని మీద విశ్వాసం కలిగి మన కోరికలను, మన ఆలోచనలు నెరవేర్చి సఫలపరచగల దేవుని యందు విశ్వాసం ఉండి ముందుకు కొనసాగిపోదాం. కొద్ది మాటలు దేవుడి మన వెనుకలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమె మహోన్నతుడ, మీకు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడే, మీకు వందనాలు ప్రభా. రాత్రంతా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. లేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. నాయన, ఈ దినపు ప్రభా, నాయన మా ఆలోచనలను, మా కోరికలను ప్రభు మీద జ్ఞాపకం. అనేక మంది వారి ఆలోచనలు సఫలం అవ్వలేదని వారు బలహీనపరచబడుతూ ప్రభా అవిశ్వాసంలోను, అనాలోచనలోను, భయంలోనూ ఉన్నారు. ప్రతి ఆలోచన క్రీస్తు నామను బట్టి ప్రభా నెరవేర్చి వారి యొక్క కోరికలను సఫలపరచాలని ప్రార్థన చేస్తాను. అయా, మా కుటుంబాలను పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఏదైనా మా పనులు, నేను మా ప్రయాణాలు, మా అవసరతలు, మా అక్కరతలు ప్రభా నేను మీ చేతులకి అప్పగిస్తున్నాం. నేను మీరే జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఉన్నాం. నేను వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, గర్భఫలాలు, దేవుని యందు నిరీక్షణ కలిగి అనేకమైన వాగ్దానాల కోసం ఎదురు చూసిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా కూడా మీ కృపా కాపుదల దయచేయండి. మీ సన్నిధి మాకు అనుగ్రహించమని, మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.